ఈ ఇంతకన్నా మాట్లాడకూడదు, మాట్లాడితే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. But I'm telling you, it will be a really a surprise for the fans especially. What a actor Nagarjuna garu అనే ఫీలింగ్ ఇస్తారు. అవునా? అంటే ఇవాళ కొత్తగా మీరు తెచ్చేది ఏముందండి నాగార్జున గారికి? గ్రేట్ యాక్టర్ అని చెప్పాలి. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అంటున్నాడు. ఐఎమ్ నాట్ సేయింగ్ సరే ఆయన గ్రేట్ యాక్టరే, ఇంకా నాగార్జున గారు మన్మధుడు ఆల్ దట్ వి ఆల్ నో ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, బట్ యూ విల్ సీ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ రోల్ దిస్ కంప్లీట్లీ. నేను అదే అంటున్నా కదా, న్యాచురల్ గా ఉండే యాక్టర్ లెక్క వెరీ ఫ్యూ పీపుల్ డూ దిస్. ఇంత పెద్ద హీరోస్ దే డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే ధనుష్ ఇప్పుడు ధనుష్ తో పాటు కాంబినేషన్ కదా, అండ్ ఏది అవునన్నా కాదన్నా ధనుష్ హీరో సినిమాలో, అంతే కదా? ధనుష్ ఎవరు హీరో? క్యారెక్టర్స్ కమలా సినిమాలో క్యారెక్టర్స్ ఉంటారు. ధనుష్ హీరో కాదు, అంటే హీరో ఉన్నాడు మరి అది రాస్తారు మీరు అక్కడ పైన. సునీల్ గారు చెప్పారు ధనుష్ హీరో కాదు. కాదండి, మీరు ఇదే కదా ప్రాబ్లం. ఆయన హీరో, ఈయన కూడా హీరో. ఒక సినిమాలో 3 హీరోలు ఉండకూడదా? 4 హీరోలు. ఇద్దరు హీరోలే. వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చారు అంతే. క్యారెక్టర్స్ అది అంటే నాగార్జున గారిని సపోర్ట్ గా పెట్టారు సినిమాలోని. సపోర్ట్ లో ఏం లేదు, ఇద్దరు హీరోలే అన్నాను. మళ్ళీ సపోర్ట్ అంటారు మీరు. కాదండి, నేను అదే పాయింట్. బట్ బోత్ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టర్ అంతే. అంటే సినిమాకి స్ట్రెంగ్త్ రావడం కోసం నాగార్జున గారిని కూడా ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసి అలాగే సార్. ఆయన శేఖర్ గారు ఊహించుకోలేము నాగార్జున గారు తప్పితే అని బాగా రిక్వెస్ట్ చేసుకుని ఆయన చూపించారు. ఆయన కూడా నచ్చింది బాగా. ఆయన ఈ కుడెంట్ డ్రీమ్ ఆఫ్ ఎనీబడి ఎల్స్ అదర్ దెన్ నాగార్జున గారు. ఈ కన్విన్స్డ్ హిమ్. అది ఓకే. తర్వాత అసలు ముందు మీరు ధనుష్ డేట్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద ఒక కథ రాయమని చెప్పి శేఖర్ కమ్ముల్ గారు. లేదు, అట్లా ఏం లేదు. ఆయన కథ రాసేస్తారు, ఎవరు సూటబుల్ అని ఆలోచిస్తాడు. ఈయన ఈ యాక్టర్ తో తీస్తే, ఈ హీరోతో తీస్తే బెటర్ అని ఆయన అంటాడు, ట్రై చేస్తాడు, చేసాడు అంతే. ధనుష్ కోసం అనే లేకపోతే నాగార్జున గారి కోసమే కాదు, క్యారెక్టర్ పట్టే తీస్తాడు ఆయన. ఆయన ఇంటర్వ్యూ చేయండి కదా, మండే వస్తున్నాడు కదా, ఆయన చెప్తాడు. శేఖర్ గారు చెప్తారు కదా. ఈ క్వశ్చన్స్ డైరెక్టర్ క్వశ్చన్స్ మీరు అడిగేది, మీరు ప్రొడ్యూసర్ కి అడుగుతున్నారు. అది డైరెక్టర్ ఆన్సర్ ఇవ్వాలి. మేము కాదు సార్, డైరెక్టర్ అడిగేది డైరెక్టర్ అడుగుతారు. ఈ క్వశ్చన్ అయింది, మాది కాదు ఇది. ఎందుకు కాదు మీది? డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి పెట్టి నాది కాదంటారేంటి సార్ మీరు? డబ్బులు ఏమిటిది? అదే అడ్వాన్స్ ఇచ్చేది ఎక్కడ? మీరు కదా ప్రొడ్యూసర్ కదా ఇచ్చేది. 100%. బట్ దట్ హీ విల్ ఆన్సర్ ఇట్ బెటర్ వే. ఐఎమ్ సేయింగ్. Why we have chosen Nagarjuna? He'll answer better. They will tell properly, no sir. We can't tell all this. అదే ఆయనే మాతో తక్కువ మాట్లాడతాడు శేఖర్. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడతాడు. మాకు ఎక్కువ ఏమెరక ఉంటుంది. ఆయనతో మీరు మాట్లాడితే ఆయన కరెక్ట్ గా చెప్తాడు మీకు. అంటే మీరు ఎంత స్ట్రెస్ లోపలున్నా లేకపోతే ఎంత ఇబ్బంది పడినా కూడా ఈ సినిమాని ఛాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా స్ట్రెస్ ఉండదు, ఓన్లీ వర్క్ స్ట్రెస్ ఉంటుంది. ఎవరు నార్మల్ స్ట్రెస్ ఉండదు నాకు. నేను స్ట్రెస్ ఇస్తాను, తీసుకోను. ప్రాబ్లం అది. స్ట్రెస్ ఇస్తాను ఎవరికైనా, నేను తీసుకోను. ఓన్లీ స్ట్రెస్ ఇస్ ద వర్క్. టైం మీద వేయాలి, అందరితో పైసలు తీసుకోవాలి, డెలివరీ అవ్వాలి. మీరు స్ట్రెస్ ఇచ్చే మనిషి అయితే డైరెక్టర్ మీద స్ట్రెస్ పెట్టి అట్లా చెప్పలేను. నాకు ఎవరైనా తప్పు చేస్తే ఆయనకి తప్పు చేయాలి, కానీ అందరికి ఇట్లా స్ట్రెస్ ఇవ్వము. ఓకే, మాకు ఎవరైనా ఇస్తే వాడికి ఇష్టం. ఓకే. అంటే ఇప్పుడు ఇంకా ఈ సినిమా తర్వాత ఈ రేంజ్ ఫిల్మ్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? 100%. ఇది బాగా ఆడాలే, ఆడుతుంది. మా ఫాదర్ ఉన్నారు, మీ వెల్ విషర్స్ మీ లేక ఉన్నారు. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ యూ నో మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. డెఫినెట్లీ ఇది ఆడుతుంది. ఆడితే ఇంకోటి చేస్తాం, ఆడలేదు అనుకోండి చేయము, అంతే. అంతే. ఆడకపోతే చేయరా మరి? ఈ గింత పెద్ద చేయము, మీడియం చేస్తాం. అవును, మరి ఆయన ఎస్కేఎన్ కూడా మొన్న అసలు కొత్త పిక్చర్లు కొత్త సబ్జెక్టులు ఏమి తీసుకోవట్లేదు అని చెప్తున్నాడు. ఓ పక్కనేమో బన్నీవాస్ గారు మొన్న ట్వీట్ చేశాడు, హీరోలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక్కొక్క సినిమా చేస్తుంటే ఇంకా థియేటర్ల నుంచి వచ్చేది ఏముండదు, ఆ 43%, లేకపోతే ఇప్పుడు నీకో పావలా నాకో పావలా అని లెక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి హీరోల మీద ఒక ట్వీట్. వాళ్ళు ఏం చేశారు నాకు ఐడియా లేదు. మీరు ఒక సీనియర్ ఇండస్ట్రీలో ఒక సీనియర్ పర్సన్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక ఎగ్జిబిటర్ గా, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని టోటల్ ఇండస్ట్రీ చేంజ్ అవుతుందండి. ఒక మొత్తం చేంజ్ అయినప్పుడు దేర్ విల్ బి మెనీ చేంజెస్. వీ కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్. ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ టైమ్. ఐఎమ్ టెలింగ్ యూ నౌ హౌ వీ కోప్ అప్ విత్ ద ఇండస్ట్రీ. కొన్ని మనుషులు కోపప్ అవుతారు, కొన్ని మనుషులు వదిలేస్తారు. రేపు ఏమవుతుంది మీరు చెప్పగలరా? ఈ 1 minute తర్వాత ఏమవుతుంది? మీరు ఫ్యూచర్ది ఆడుతున్నారు.
దానికి ఎట్లా చెప్తాం? రేపు నాకు ఎవరో పెద్ద హీరో కాల్ షీట్ ఇస్తాడు, నేను తీస్తాను, మినిమల్లీ వచ్చి కడతారు. ఏం సార్ ఇది తీస్తున్నాను మీరు తీయని అన్నారు. ఏం చెప్పలేం. వాట్ రిటన్ ఇన్ అవర్ డెస్టినీ నో బడీ నోస్. వీ విల్ హ్యావ్ 1000 plans. Will they succeed? Will they happen? They won't happen. Some will happen, some won't happen. All is destiny, sir. అది ఓకే, అది అందరూ ఒప్పుకునేదే సార్. అంతే, మీరు మన కొత్తగా చేతిలో ఏం లేదు. మీరు సునీల్ నారాయణ గారు కొత్తగా చెప్పే పాయింట్ కాదు, తరతరాలుగా అందరూ మాకు ఒకటే కోరిక ఉంది, మంచి థియేటర్లు కట్టాలి, ఈ బిజినెస్ ఫ్లరిష్ అవ్వాలి. డెఫినెట్లీ మేము కూడా పెద్ద సినిమాలు చేయాలి, బట్ ఏదో రష్ చేసి ఊరికి చేయాలని ఏం ఉద్దేశం లేదు. అదేలేండి. విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ఆయన ఫాస్టెస్ట్ 100 చేయాలని మాకేం లేదు అట్లా. మాకు నచ్చితే, మాకు కుదిరితే చేస్తాం. ఓకే, ఇది హిట్ అయితే నెక్స్ట్ చేస్తాం, ఇది ఫ్లాప్ అయితే చేయం, ఇది యావరేజ్ అయితే ఇట్లా చేస్తాం. ఇది హిట్ అయితే కొంచెం ఫాస్ట్ అవుతారు, కొంచెం యావరేజ్ అయితే స్లో అవుతారు. ఏముంది ఇంకొక ఇంపార్టెంట్ బిఫోర్ వి కన్క్లూడ్ ది సెషన్. సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ రావు అన్నవాళ్ళు ఇన్నాళ్ళు బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉండి అన్ని రకాలుగా అంటే ఆ వ్యాపారంలో ఉండే మెలకువలన్నీ తెలిసి దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వచ్చు, దీన్ని ఎట్లాగా కనెక్ట్ చేయొచ్చు, ఇన్ని తెలిసి కూడా ఒక కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఒక ప్లాట్ఫామ్ కానీ లేకపోతే ఒక కొత్త కైండ్ ఆఫ్ కంటెంట్ని, ఇప్పుడు మంజుమల్ బాయ్స్ వచ్చిన తర్వాత మనం చప్పట్లు కొడతాం. ఇక్కడ సత్యం సుందరం ఓటీటీలో బ్రహ్మాండంగా ఆడుతుంది, అప్పుడు మనం చప్పట్లు కొడతాం. ఆ డైరెక్టర్తో సినిమా ఉంది మాకు, అది ఆ డైరెక్టర్. బట్ సేమ్ కథ చెప్పగలిగే వాడు ఎవడైనా ఉంటే ఇక్కడ అలాంటి కథలు మీరు ఎంకరేజ్ చేసి ఒక న్యూ వేవ్ స్టోరీ టెల్లింగ్ చేయాలి సార్. ఇప్పుడు మా పాప చేస్తుంది కదా, రామారావు గారు పాప రానా గారు కలిసి ప్రేమ అంటే అని నెక్స్ట్ సినిమా చేస్తున్నారు కదా, దర్శి గారు. We have done already newcomers on 2-3 చేసినాము. Yes, we might not be successful in that కానీ we are trying somewhere wherever we felt interesting, we tried. It's not easy to make a films with not it is to market and also know the exactly కదా, అంత ఈజీ కాదు. బట్ డెఫినెట్లీ we have already tried. మిమ్మల్ని ఎందుకు అడగడం అంటే మీకు అంతా ఎంపైర్ అంతా మీ చేతిలో ఉంది, థియేటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్. థియేటర్స్ కి ప్రొడక్షన్ కి ఏం సంబంధం అంటే కాదు, యూ కెన్ వెరీ ఈజీలీ, యూ నీడ్ నాట్ డగ్ సంబడి ఎల్స్ ఒక సినిమా రిలీజ్ చేయాలంటే. సార్ ఇవాళ రేపు రిలీజ్ చేయడం అందరు బెగ్ లేదు, ఏం లేదు, అన్ని థియేటర్లు ఖాళీ ఉన్నాయి సార్. అసలు ఎందుకు ఆ టాపిక్? ఈ అన్ని టాపిక్ 6 years 7 years బ్యాక్, ఇప్పుడు లేవు. అప్పుడు ఫ్లో ఉంటే, ఇప్పుడు ఫ్లో లేదు, థియేటర్సే ఖాళీ ఉన్నాయి. అది పెద్ద పాయింట్ లేదు, థియేటర్స్ ఉంటే సినిమా తీయాలని ఈజీ అవుతుంది. అది ప్రాక్టికల్ ప్రాబ్లమే కదా సార్. ఏం లేదు సార్, ఇప్పుడు థియేటర్లు ఖాళీ రేపు 27th 24th కి 11th రేపు 20th కి సినిమా తీసుకోరండి, నేను ఇస్తాను థియేటర్లు. ఏముంది, థియేటర్లు అన్ని ఖాళీ లాస్ట్ 2-3 years నుంచి. ఇట్స్ రియల్లీ అంత లేదు. సమ్ టైమ్స్ ఏదో మన టాపిక్ పాత టాపిక్ అయిపోయింది సార్. ఐ డోంట్ నో వై ఇట్స్ కంటిన్యూయింగ్. ఏది ఈ థియేటర్లు ఇయ్యరు, చిన్న దట్స్ అలాగే లేదు. ఇప్పుడు థియేటర్లే అక్కర్లేదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత దే కెన్ రియల్లీ పీపుల్ కెన్ ఇంప్రెస్ చేస్తే సునీల్ నారాయణ గారు వద్దు, సురేష్ బాబు వద్దు, సినిమా బాగుంటే లైన్లో నిలబడి వేస్తాం. ఏముంది, అదేలేండి. హౌవెవర్ మీ కుబేర సినిమా మిమ్మల్ని మరింత పెద్ద కుబేరుల్ని చేయాలని, ఓవర్ సైజ్ కుబేరుల్ని చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ ఇద్దరు ప్రముఖ నిర్మాతల తాలూకా ప్రయాణం కుబేర సినిమాతో. దీని వెనకాతలు ఉన్న సాధక బాధకల్లి ఉన్నప్పటికీ ఆయన చక్కగా కన్న తల్లిలాగా అన్నింటినీ కడుపులో దాచుకుని ఎంత చెప్పాలో అంతే చెప్పి ఈ ఇంటర్వ్యూని ముగించినందుకు మీ అందరి తరఫున సునీల్ నారాయణ గారికి థ్యాంక్స్ చెప్తూ రామ్మోహన్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.